నర్సరీ మేళా అంతా తిరిగి కొన్ని మొక్కలు తీసుకుందామండి. అలాగే మేళాకి ఎవరైతే రాని వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా మేళాలో ఈసారి ఏమేమి స్టాల్స్ పెట్టారు, ఎలా ఉంది అన్నది చూడండి. నమస్తే, నా పేరు భవానీ. ఈ తరం ఇల్లాలు గార్డెనింగ్ ఛానల్కి స్వాగతం. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఎంట్రీ ఫీజు ఉంటుంది. ఇక్కడ టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారండి, ఇవి స్ట్రెయిట్గా పుల్లలకి ఫ్లవర్స్ ఉన్నాయి, ఇంకా బటర్ఫ్లైస్ ఉన్నాయి, ఇంకా బీస్ ఉన్నాయి. ఇవన్నీ తీసుకొని మనము గార్డెన్లో అక్కడక్కడ పెట్టుకుంటే ఆర్టిఫిషియల్గా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ చూసారా, సక్యులెన్స్ పింగాణి పాట్స్లలో సక్యులెన్స్ని చాలా చక్కగా అరేంజ్ చేశారు. విడిగా కూడా తీసుకోవచ్చండి, సింగిల్వి కూడా చాలా బాగున్నాయి, చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారా, ఇవన్నీ కూడా మినిచర్ గార్డెన్కి సంబంధించిన టాయ్స్ అన్నమాట. ఇందులో పుట్టగొడుగులు, పడవలు, ఇల్లులు చాలా అందంగా ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇక్కడ చూసారా, ఇది వచ్చి రియల్ ట్రీ లాగా లుక్ వచ్చే విధంగా ఉందన్నమాట. ఇంకా బుద్ధ విగ్రహం, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. మేము అంటే నేను తిరుగుతున్న టైంలో చాలా ఎక్కువగా ఎండ ఉంది, అందుకని నేను స్పెట్స్ పెట్టుకొని వీడియో తీస్తున్నాను. మీరు స్టైల్ అని అనుకోవద్దు. ఇంకా ఇక్కడ ఇవన్నీ కూడా మినిచర్ గార్డెన్కి సంబంధించిన టాయ్స్ అండి. ఈసారి మేళాలో ఇలా ఐరన్ స్టాండ్స్ కూడా చాలా డిఫరెంట్ స్టైల్స్లో చేశారండి, లైట్ వెయిట్లో. ఇవి చాలా బాగున్నాయి అన్నమాట, చాలామంది తీసుకెళ్లారు. ఇక్కడ చూడండి, ఒక స్టాండింగ్ దానికి ఎన్ని హ్యాంగింగ్స్ పెట్టుకోవచ్చో చాలా వెయిట్ మోయగలిగేలా దీన్ని తయారు చేశారు. చాలా బాగుంది. ఇది కూడా బోగన్విల్లా చూడండి, ఎంత పెద్ద మొక్కో, చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్స్ అవన్నీ కూడా. ఇంకా ఇది బృందావనం గార్డెన్ వాళ్ళ యొక్క స్టాల్ అండి. ఇందులో చాలా రేర్ వెరైటీ ప్లాంట్స్ ఉన్నాయి, ఇండోర్ కలెక్షన్ ఉంది, అలాగే ఫ్లవర్ ప్లాంట్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయన్నమాట. నేను చాలా తక్కువగా తీసుకున్నానండి మొక్కలు, ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఖమ్మంకి రావాలి కదా. ఓన్ వెహికల్ అయితే మనము ఎన్ని మొక్కలైనా తీసుకోవచ్చు, కానీ ఈ ట్రైన్ జర్నీ కాబట్టి కొంచెం తీసుకోలేదన్నమాట. ఇక్కడ రేర్ ప్లాంట్స్ ఎక్స్పో అని ఒక స్టాల్ ఉంది, ఇందులో ఫ్రూట్ ప్లాంట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదండి, కైసర్ గారు మా ఖమ్మం నుండి వచ్చారనమాట మేళాకి. సడన్గా చూసాం అక్కడ, మేము హాయ్ చెప్తున్నారు మన ఫ్రెండ్స్ అందరికీ. తర్వాత ఇక్కడ చూసారా, ఇది మొక్క హార్ట్ ఇంకా బాల్ షేప్లో ఎంత చక్కగా చేశారో. నేను ఇది చూసి ఫస్ట్ ఆర్టిఫిషియల్ అనుకున్నానండి, దగ్గరగా వెళ్ళాక కానీ అర్థం కాలేదు అలా కట్ చేశారని. చాలా నీట్గా ఉంది ఇవి కూడా. ఎప్పట్లాగానే సప్తగిరి వాళ్ళు కూడా ఒక స్టాల్ పెట్టారండి. చాలా మొక్కలు తెచ్చారు, అసలు మొక్కలన్నీ అయిపోయాయంట. లాస్ట్ డే వరకు కూడా వీళ్ళు లేరనమాట, అంటే ఇవాళ లాస్ట్ డే, ఈరోజు లేరు, నిన్నే అయిపోయాయి, నిన్నే వెళ్ళిపోయారనమాట వాళ్ళు. మొక్కలైతే అందరూ పట్టుకెళ్ళారనమాట వీళ్ళ స్టాల్లో. మొక్కలు కూడా చాలా హెల్దీగా, చాలా రేర్ వెరైటీస్ అన్నీ కూడా తీసుకొచ్చారు. ఆరెంజ్ కలర్ పూలు చాలా బాగున్నాయి కదండి. ఇక్కడ చూస్తున్నారా హ్యాంగింగ్స్, ఈ స్ట్రింగ్ ఆఫ్ బనానా యొక్క హ్యాంగింగ్ ప్లాంట్స్ అండి. అన్ని స్టాల్స్ వాళ్ళు హ్యాంగింగ్ ప్లాంట్స్ పెట్టారనమాట. ఇక్కడ కొన్ని టాయ్స్ ఉన్నాయి, ఇవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మనము పాండ్ అది చేసుకున్నప్పుడు ఇలాంటి కొంగలు ఇంక ఇట్లాంటివి పెట్టుకుంటే చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. ఇందులోనే మనకి దీపాలు, ఇంకా రామచిలుకలు అయితే రియల్గా ఉండే విధంగా లుక్ అలా ఉండేలాగా వీటిని డిజైన్ చేశారండి. ఒక్కొక్కటి 1500, 2000 అలా ఉన్నాయి, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇక్కడ కూడా మినిచర్ గార్డెన్ యొక్క టాయ్స్ ఉన్నాయి. ఒక్కోటి ఏదైనా పీస్ తీసుకుంటే 40, 20, 50 అలా ఉన్నాయన్నమాట. ఇవి మాత్రం మనము పాండ్ ఇంకా లేకపోతే ఫిష్ పాండ్, లోటస్ పాండ్ ఏది అక్కడ చేసుకున్నా కూడా వీటిని అక్కడ ప్లేస్ చేస్తే చాలా అందంగా ఉంటాయన్నమాట. ఇది కూడా చాలామంది తీసుకెళ్లారండి. ఇది నేను తీసుకుందాం అనుకున్నాను, కానీ ఎక్కడ పగిలిపోతుందో జర్నీలో అని భయం వేసి తీసుకోలేదు. అంత అంటే మనము అంత ప్రేమగా తీసుకొని దానికి ఏదైనా డ్యామేజ్ అయితే చాలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది, అందుకని తీసుకోలేదండి. కానీ రియల్ లుక్తో చాలా బాగున్నాయి ఇవి. చేమంతులండి, ఈసారి మన నర్సరీ మేళాకి ఒక బ్యూటిఫుల్ లుక్ని ఈ చేమంతుల స్టాల్ ఇచ్చిందనమాట. అసలు ఎన్ని బాగున్నాయో, ఎన్ని రకాల చేమంతుల మొక్కలు కలర్లు ఉన్నాయో. ఇలా చాలా పెద్ద బాల్ లాగా ఉంది చూడండి, అది 1200కి ఒక
కుండీ అనమాట. 1000 రూపాయలకి ఇస్తున్నారు. కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇంకా ఇందులో చిన్నవి ఉన్నాయి కదండి, అవి 300కి ఒకటి. వాటి సైజెస్ బట్టి ప్రైజెస్ ఉన్నాయన్నమాట. చాలామంది చాలా తీసుకెళ్లారు. హ్యాంగింగ్స్ ఎక్కువగా తీసుకెళ్లారు. ఇంకా చిన్న పాట్స్ అంటే 500కి 2 అలా కూడా ఇచ్చారు. అవి కూడా తీసుకెళ్లారు చాలామంది. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ మాత్రం ఫోటోషూట్ చేసుకోకుండా ఎవరు వెళ్ళలేదు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర దాకా అందరూ ఇక్కడికి వచ్చి ఫోటోషూట్ చేసుకొని మరీ వెళ్ళారు. అంత అందంగా ఉందండి చూడండి. అసలు మనం ఏదో గార్డెన్లోకి వెళ్ళినప్పుడు భూమిలో ఉన్న మొక్కలు ఎలా అయితే అందంగా కనిపిస్తాయో అలా కనిపిస్తున్నాయి. చిన్న చిన్న కుండీల్లోనే ఇంత బ్యూటిఫుల్గా వచ్చాయి మొక్కలు. నేను కూడా చాలా ఫొటోస్ దిగాను ఇక్కడ. పెద్ద బాల్ సైజులో ఉన్న చేమంతులు రెడీ అవ్వడానికి 2 years పడుతుందంటండి. మామూలుగా నార్మల్ సైజు అయితే ఇప్పుడు వీళ్ళు సమ్మర్ ఉంటుంది కదా, సమ్మర్ నుండి ప్లాంట్స్ని కేర్ చేసుకొని అంటే వాటిని ఎండిపోకుండా వాటిని బాగా నీడలో అలా పెట్టుకొని అప్పటి నుంచి స్టార్ట్ చేస్తారంట. చిన్న పాట్ నుంచి పెద్ద పాట్కి నెక్స్ట్ సైజ్కి అలా పాట్స్ మారుస్తూ మెయిన్ ట్రిమ్ చేస్తూ అంటండి. అంటే ఎక్కువగా పించింగ్ చేస్తారంట. 3G కట్టింగ్ అట్లా అనమాట. ఇంకా అట్లా కట్ చేస్తూ వెళ్తూ ఉంటారంట. ఈ బాల్ షేప్ కరెక్ట్గా ఉండటానికి ఒక వల కూడా వేశారండి దీనిపైన. అంటే లైట్గా అంటే ఇది విచ్చుకొని ఈ షేప్ కనపడకుండా ఉంటుందేమో అని చెప్పి ఈ మండలన్నీ కూడా దగ్గరగా ఉండి కరెక్ట్ బాల్ షేప్లో కనపడే విధంగా ఒక నెట్ లాంటిది కూడా వేశారు. దానివల్ల కూడా ఇవి అన్నీ ఇంత చక్కటి మంచి షేప్లో మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. మనము ట్రై చేయొచ్చండి ఇంటి దగ్గర, ఒకసారి ట్రై చేయండి. ఇంకా తర్వాత అడెనియమ్స్ అండి. ఇవి అడెనియమ్స్లో చాలా రకాలు వీళ్ళు పెట్టారు. అడెనియమ్స్ పెంచేవారికి వీరు చాలా బాగా తెలిసే ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్లో అతిపెద్ద అడెనియం నర్సరీని మెయింటైన్ చేస్తున్నారు. మోహన్ గారు చాలా ఏజ్డ్ ప్లాంట్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయండి. అంటే 5 years 4 years 3 years అంతా అట్లా ఏజ్ ఉన్న మొక్కలు కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఈసారి చాలా స్టాల్స్లో సీజనల్ ఫ్లవర్ ప్లాంట్స్ అయితే చాలా ఎక్కువగా పెట్టారండి. పిటూనియాస్లో చూడండి ఎన్ని రంగులు ఉన్నాయో, ఒక్కొక్కటి 100-150 అలా చెప్తున్నారు. రోజెస్ కూడా చాలా రంగుల్లో ఉన్నాయండి. ఇది 200-250 అలా చెప్తున్నారు. నాకైతే ఏది చూస్తే అది తెచ్చుకోవాలి అనిపించింది. కానీ అక్కడి నుంచి ఇక్కడి వరకు మోసేవాళ్ళు ఉండాలి కదండి. ఇక్కడ చూస్తున్నారా మీరు వైట్ ఫ్లవర్స్. ఈ ఫ్లవర్ ప్లాంట్ అయితే చాలామంది తీసుకెళ్లారండి. అంటే నర్సరీ మేళాకి వచ్చిన వాళ్ళలో చాలామంది ఈ ప్లాంట్తో వెళ్ళగా చూశానమాట. అంటే నేను మీ అందరికీ తెలుసు కదా, ప్లాస్టిక్ సెంటర్ వాళ్ళు ఇన్వైట్ చేశారు. వాళ్ళ స్టాల్లో మేము ఎక్కువసేపు ఉన్నాము. అక్కడ ఉన్నప్పుడు చూశానమాట. ప్రతి ఒక్కళ్ళు ఆ ప్లాంట్ని తీసుకెళ్లారు. దాలియా మొక్కలండి. దాలియా మొక్కల్లో కలర్స్ చాలా బాగున్నాయి. 100 రూపీస్కే ఇస్తామన్నారండి ఒక స్టాల్లో వాళ్ళు. నేను తీసుకుందాం అనుకున్నాను కానీ దానికి ఉన్న గ్రో బ్యాగ్ చూసి చాలా వెయిట్ ఉంటుంది, మోయటం చాలా కష్టం అవుతుందని తీసుకోలేదు. కానీ చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది. ఇంకా ఇవన్నీ కూడా సీజనల్ ఫ్లవర్ ప్లాంట్సే అండి. జినియాస్ ఉన్నాయి, జినియాస్లో డబల్ పెటల్ వచ్చి ఉన్నాయి, ఇంకా డయాంతస్ ఉన్నాయి, పిటూనియాస్ ఉన్నాయి. ఇలా చాలా రకాల ఫ్లవర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా నెక్స్ట్ సీజన్కి కూడా వస్తాయి. ఇవి చూసారా అండి, ఎల్లో కలర్లో ఉన్నవి క్యాలెండులాస్. అవి కూడా చాలా స్టాల్స్లో ఉన్నాయి. వింకాస్ కూడా ఉన్నాయండి. ఆర్కిడ్స్ కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి. కాకపోతే ఎప్పట్లాగా నిండుగా అనిపించలేదు. అంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఈ స్టాల్ ఎప్పుడు. ఈసారి అలా అనిపించలేదు. తర్వాత ఇవి ఈ స్టాలే అండి. ఇక్కడే నేను 100 రూపీస్కి ఇది తీసుకున్నాను. చూడండి ఎంత హైట్ ఉంది, ఎంత బాగుంది మొక్క. 100 రూపీస్కి ఇస్తా అన్నారు కానీ మోయలేక తీసుకురాలేదు. ఇంకా ఇక్కడ ఈ స్టాల్లో వచ్చి అన్ని దుంపలండి. దుంపలు ఏవి తీసుకోలేదు ఎందుకంటే సమ్మర్ కదా, సమ్మర్ వేడికి అవి ఒక్కిపోయి
చనిపోయినట్లు అయ్యి మనకి అవి నాటే టైం వరకు అవి హెల్తీగా ఉంటాయో లేదో అని చెప్పి తీసుకోలేదు. ఎందుకంటే బల్బ్స్కి వాటి టైం వచ్చినప్పుడు మాత్రమే అవి జర్మినేట్ అవుతాయండి. మనకి దొరుకుతున్నాయి కదా అని తీసుకుంటే మనం వాటిని చాలా జాగ్రత్తగా కాపాడాలి వాటి సీజన్ వచ్చేంత వరకు కూడా. ఇక్కడ టెరకోటా ఐటమ్స్ అండి, ఎంత బాగున్నాయో ఒక్కొక్కటి. ఈ స్టాల్ కూడా ఈసారి నేను కొత్తగా చూస్తున్నాను మేళాలో. చాలా రకాల బర్డ్స్ కానివ్వండి, ఇంకా చిన్న చిన్న పాట్స్ కానివ్వండి, ఈ షేప్స్లలో చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర కూడా. ఇంకా ఫౌంటైన్స్ కూడా ఉన్నాయండి. ఆ ఫౌంటైన్ దగ్గరికి వెళ్ళగానే ఎలా అనిపిస్తుందంటే ఈ ఏసీలోంచి చల్లగాలి వస్తుంది కదా, ఆ కూలర్లోంచి చల్లగాలి వస్తుంది కదా, అంత చల్లగా అనిపిస్తుంది అనమాట. అదంతా కూడా క్లేతో తయారు చేసింది కదండి. ఈ వాటర్ పైనుంచి కిందికి ఇలా వస్తున్న టైంలో గాలి వచ్చినప్పుడు చాలా చల్లగా అనిపిస్తుంది. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. తర్వాత ఇక్కడ వెదురుతో చేసినటువంటి కొన్ని పాట్స్, హ్యాంగింగ్ పాట్స్, ఇందులో హ్యాంగింగ్ ప్లాంట్స్ చేసి పెట్టుకోవచ్చు, అలా ఆ విధంగా బాగున్నాయి. ఇక్కడ బ్రాస్ ఐటమ్స్ అండి, లైట్ వెయిట్లో. ఈ బ్రాస్ ఐటెంలో బొమ్మలు ఎంత బాగున్నాయో అండి. ఇవి కూడా చాలామంది తీసుకెళ్లారనమాట. బైక్, ఇంకా ఇలా డాన్సింగ్ మెన్స్ ఇట్లాంటివి చాలా ఉన్నాయన్నమాట కంప్లీట్ ఈ స్టాల్లో. చూడండి ఒక్కొక్కటి ఎంత బాగుందో. ఈసారి మేళాలో నేను కలొంచెస్ తీసుకున్నానండి. 5 కలర్స్ తీసుకున్నాను. అయితే ఇప్పుడు చూపిస్తున్న స్టాల్లో అడిగితే వాళ్ళు చాలా కాస్ట్ చెప్పారు. 250 to 300 ఆ కాస్ట్ చెప్పారండి. నేను మాత్రం 100కి తీసుకున్నాను. ఆ కుండీలు అవి కూడా చూపిస్తాను మీకు. 5 కలర్స్ తీసుకున్నానండి. కనకాంబరం కలరు, రెడ్, పింక్, వైట్, అలాగే ఎల్లో. ఈ 5 కలర్స్ కూడా 500 రూపీస్ ఇచ్చి తీసుకున్నాను. అవి మాత్రం ఎలాగైనా మొయ్యాలి అని చెప్పి తీసుకున్నాను. ఈ స్టాల్లో మొక్కలు అయితే 2 లక్షల వరకు కూడా ఉన్నాయండి. ఆ పెద్ద మొక్కలు చూస్తున్నారు కదా, ఆర్టిఫిషియల్గా కనిపిస్తున్నాయి కానీ అది అలా డిజైన్ చేశారనమాట వాళ్ళు. ఒక్కో మొక్క 2 లక్షలంట. చాలా కాస్ట్ అనిపించింది కానీ దాని దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ పనితనానికి వాళ్ళు అంత కష్టపడి దాన్ని అలా మౌల్డ్ చేసినందుకు ఆ ప్రైస్ కరెక్టే అనిపించింది. తీసుకునే వాళ్ళు అంత పెట్టి తీసుకునేగలిగే వాళ్ళు తీసుకుంటారనమాట. ఇంకా ఈ ఫ్లవర్ ప్లాంట్స్ కొత్తగా చూశానండి. ఇక్కడ రోజెస్ లాగా కనిపిస్తున్నాయి, కలొంచెస్ లాగా కనిపిస్తున్నాయి కానీ ఇవి రోజెస్ కాదు, కలొంచెస్ కాదు. వీటి పేరుతో చెప్పారండి, నాకు గుర్తులేదు కానీ ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఇది ఏం చెట్టో తెలియదు కానీ కింద చూడండి ఎన్ని గింజలు ఉన్నాయో. తర్వాత ఇవన్నీ కూడా షేప్ చేసినటువంటి ట్రీసే, అన్నీ చాలా అందంగా ఉన్నాయి. ప్రైస్ కూడా అలాగే ఉంది. ఇక్కడ కనిపిస్తున్నవి జేడ్ ప్లాంట్స్ అండి. జేడ్ ప్లాంట్స్ కానీ పైన ఫ్లవరింగ్ లాగా వచ్చిందనమాట. ఈ మొక్కల్ని నేను కొత్తగా చూశాను, అంటే ఈ ఇయర్ కొత్తగా చూశాను అనమాట. స్నేహ నర్సరీ అండి. ఈ నర్సరీ స్టాల్లో అంటే వీళ్ళు అన్నీ కూడా సీడ్లింగ్స్ చేసి అమ్ముతూ ఉంటారు. ఇవన్నీ కూడా 50 రూపాయలకి అలా దొరుకుతాయి. ఇంకా వీళ్ళ దగ్గర కూరగాయల నార్లు కూడా దొరుకుతాయండి. చూస్తున్నారా, పొట్ల, బీర, కాకర, టమాటా, వంకాయ, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా దొరుకుతాయి. నేను ప్రతిసారి తీసుకుంటాను కానీ ఈసారి తీసుకోలేదు. ఎందుకంటే లేట్ అయితే నర్సరీ మొక్కలు అంటే ఈ చిన్న మొక్కలు కదండి, పాడవుతాయని తీసుకోలేదు. అన్ని రకాల మొక్కలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. నేను జెరేనియము ఇంకా కెలండులా తీసుకున్నానండి. అవి 2 చూపిస్తాను. జెరేనియము స్మెల్ వస్తుంది, ఫ్లవర్ బాగుంటుంది అని అన్నారు. కెలెండులా నాకు ఇష్టము ఆ మొక్క అంటే. నేను సీడ్తో ట్రై చేశాను, పుయ్యలేదు. అంటే ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ కాలేదు కానీ మొక్క అయితే జర్మినేట్ అయింది, చూడాలి. అవి తీసుకున్నాను. ఇంకా ఇక్కడున్న చిన్న కుండీలో బోగన్విలియాస్ చూడండి ఎంత అందంగా పూసాయో. ఇక్కడ ఒక ఫోటో తీసుకున్నాను నేను. చాలా బాగున్నాయి. ఈ స్టాల్లో కూడా చాలా రకాల ఫ్లవర్ ప్లాంట్స్ అవి ఉన్నాయండి. ఈ
ఈసారి నర్సరీ మేళా ఎవరైనా మిస్ అయితే నెక్స్ట్ టైం రావడానికి ట్రై చేయండి. అలాగే నేను చాలా మందిని కలిసి నా దగ్గర ఉన్న సీడ్స్ అన్నీ ఇచ్చేసాను. చాలా హ్యాపీగా అనిపించింది ఈసారి నర్సరీ మేళాలో. ఈ స్టాల్లో కూడా సీజనల్ ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి, ఇంకా కూరగాయల మొక్కలు కూడా ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారా ప్యాషన్ ఫ్రూట్ క్రీపర్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి. చక్కగా తీసుకునే వరకు అయితే ఫ్రూట్తో ఉన్నది బ్రతుకుతుంది మంచిగా. తర్వాత చేమంతులు ఉన్నాయి, పిటూనియాస్ ఉన్నాయి, డయాంతస్, ఇలా చాలా ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇంకా వంకాయ, పచ్చిమిర్చిలో రకాలు ఇవి కూడా ఉన్నాయండి. నేను పచ్చిమిర్చిలో 2 టైప్స్ తీసుకున్నాను, ఇంకా వంకాయలో 1 టైప్ తీసుకున్నాను. అంటే సీడ్తో వేసినప్పుడు రాలేదు నాకు, ఆ ఐటమ్స్ తీసుకున్నానండి, రెగ్యులర్వి కాదు. మొత్తం కలిపి ఒక 10 మొక్కల దాకా తీసుకున్నానండి. వీటితో పాటు సక్యులెన్స్ కూడా తీసుకున్నాను. సక్యులెన్స్ ఈసారి తీసుకున్నాను అనమాట నేను. వాటిని ఎలా అయినా ఎక్కువ చేయాలి అని, అంటే మల్టిప్లై అయ్యేవి తీసుకున్నాను అనమాట నేను. మనము ఎంత కుండీలో పెడితే అంత కుండీ అంతవరకు కూడా మల్టిప్లై అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూడాలి ఎలా ఉంటుందనేది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చేమంతులు అన్నీ కూడా 50 రూపీస్ అండి. ఏదైనా తీసుకోండి 50 రూపీస్. ఇంకా ఇక్కడ జినియాస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి కూడా చాలా కలర్స్లో ఉన్నాయి. అసలు డబుల్ పెటల్ అయితే భలే పూసాయండి. వీళ్ళ స్టాల్లో అన్ని రకాలు ఉన్నాయి. సో ఇదండి ఈసారి నర్సరీ మేళా వీడియో. నేను ఏమేమి మొక్కలు తెచ్చుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.